ఇంట్లోనే పన్నీర్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా హాఫ్ లీటర్ పాలని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. ఒక గ్లాస్‌లో కొన్ని వాటరు, నిమ్మరసం వేసుకొని వేడవుతున్న పాలల్లో నిమ్మరసాన్ని వేసుకోవాలి. చూడండి పాలు విరగడం అయితే స్టార్ట్ అయ్యాయి కదా! ఈ విరిగిన పాలని ఒక క్లాత్‌లో వేసుకొని నార్మల్ వాటర్‌తో ఒకసారి కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్‌ని ఇలా పిండుకొని మనము ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో పన్నీర్‌ని పెట్టుకొని దానిపైన బరువుని పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి నేను తీసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది పన్నీర్ అయితే. ఎక్కడ కూడా విరిగిపోకుండా మంచిగా వచ్చింది. చూసారా నేనైతే కట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకొని మనం 3 డేస్ వరకు వాడుకోవచ్చు. మనం దీంట్లో ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు కాబట్టి 3 డేస్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. చూసారా చాలా బాగా వచ్చింది మంచిగా. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.